హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాంగ్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను. సో చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ పెట్టేసి. నేను ఒకటి వైజాగ్ అయితే రేపు వెళ్ళానండి రీసెంట్లీ. సో ఆ వ్లాగ్స్ పెట్టేద్దాం కదా అని చెప్పి వచ్చేసాను. పెళ్ళి అయితే చాలా చాలా ధూమ్ ధామ్గా జరిగింది. నేను ఒక పెళ్ళికి అయితే వెళ్ళాను. సో అది మీకు చూపించబోతున్నాను. సో ఈ పెళ్ళి ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో ఫ్యూచర్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ కొంచెం ఒక లెవెల్లో ఉండే పెళ్ళి. సో ఆ లెవెల్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో మేము చిన్న చిన్న పెళ్ళిళ్ళకి వెళ్ళాము, కానీ ఇంత పెద్ద పెళ్ళి ఫస్ట్ టైం కదా, సో సెకండ్ టైము, అంటే డబల్కి త్రిబుల్ అయింది ఈ పెళ్ళి. సో ఒక్కసారి అయితే చూసేద్దాము. మేమైతే వైజాగ్ స్టేషన్ నుంచి హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది మాకు ఇచ్చిన హోటల్ అండి. సో మేము వెళ్ళంగానే 10 o'clockకి చెక్ ఇన్ అయితే మేము 7కే వచ్చేసాం. సో మా దగ్గర రూమ్స్ ఏం లేవు, ఒక్కటే రూమ్ అడ్జస్ట్ అవ్వండి మేడం, ఒక 2 hours అని చెప్పి అన్నారు. సో బాయ్స్ అందరినీ ఒక రూమ్లో అండ్ గర్ల్స్ ఒక రూమ్లో అయితే ఉన్నాము. రెడీ అయిపోయి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉన్న వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వ్యూ పాయింట్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత 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 చెప్పినా తక్కువే. సో బీచ్ పక్కనైతే మనకి ఇది స్పాట్ పెట్టారు. సో చాలా 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 అంటే చాలా బాగుండే. నేను ఈ 3 days ఈ ఎంజాయ్మెంట్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఎంజాయ్ చేసి ఉండను, అట్లా చేశాను నేను. సో బీచ్ అంటేనే ఒక ఫీల్ ఉంటుంది కదా, సో ఆ ఫీల్ నాకు ఒక 100 రెట్లకి పైగా అయితే వచ్చేసింది. సో చూసేద్దాము. నేను హల్దీ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఈరోజు హల్దీ, రేపేమో సంగీత్ మెహందీ, ఎల్లుండి అయితే రిసెప్షన్. అట్లా వన్ డే పెట్టారు. ఇదేంటా అనుకుంటున్నారా? సో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎంట్రీ అయితే అయిపోయింది. సో మన ఫ్రెండ్స్ బ్యాచ్ అంటే మా మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ కలిసి ఒక సాంగ్ అయితే వేసుకున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. సో మనకు బ్రేక్ఫాస్ట్ అయితే కావాలి కదా, మన పొట్టలో వేసేయాలి కదా. సో అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాము. మొత్తం సాంగ్స్ డాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత. సో ఇది బ్రేక్ఫాస్ట్లో అయితే దోశలు బఫే లాగా పెట్టారండి. దోశలు, ఇడ్లీ, వడ, బోండా అన్నీ ఉన్నాయి. సో అన్నీ దంచేసాము, అన్నీ కొన్ని చూపించాను అంతే. సో దిష్టి తగులుతుంది అని చెప్పి. సో బీచ్ పక్కన తర్వాత మళ్ళీ సాంగ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు తినంగానే. సో చూసారు కదా, మనకి యాంకర్ ఉంది కదా, యాంకర్ తినండి. సో యాంకర్ ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో మొత్తంతో కలిసి డాన్స్ అయితే వేయించేసింది. సో అట్లా 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 డాన్స్ అయితే వేస్తాం. మళ్ళీ రీటేక్ అని చెప్పి వాళ్ళని పాపం ఆగమాగం చేసిర్రు. ఇద్దరు మళ్ళీ డాన్స్లు వేశారు. అది
Ready? You said little free. Vaishnavi girl, come on. Three, 2, 1. Song please again. And go. అలా సాంగ్స్ ఇటు అటు డాన్స్లు వేయడాలు అయిపోయిన తర్వాత మన హల్దీకి అయితే కూర్చోపెట్టేశారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. సో గ్యాప్ వచ్చిందని చెప్పి మళ్ళీ వేరే చేసేసి దగ్గరగా అయితే కూర్చోపెట్టేశారు. సో హల్దీ అయితే జరుగుతుంది. సో ఎంతమంది వచ్చారో చూసారు కదా. ఈ వ్యూ అయితే నాకు మస్తు నచ్చిందండి. కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చారు సైడ్గా ఫొటోస్ దిగడానికి. అండ్ సైడ్ స్టాల్స్ కూడా పెట్టారు మనకి ఈ ఎండకి మనం కూల్గా తాగడానికి. ఇది కోకోనట్ వాటర్ కానీ మళ్ళీ ఇంకా వేరే చాలా పెట్టారు. Open Gangnam Style. సో నేను సైడ్ స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా, ఇవేనండి స్టాల్స్. సో ఇక్కడ దీన్ని ఏదో అంటారు కదా, పేరు గుర్తురాట్లేదు, ఐస్ కోలా. ఓకే, ఐస్ కోలా, కోకోనట్ వాటర్, స్వీట్స్, ఇంకా సపరేట్గా ఇది కొంచెం ఇంకా లేట్ అవుతుందని చెప్పి స్నాక్స్ అన్నీ పెట్టేశారు. సో మేము తింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, ఎంటర్టైన్ అయితే మస్తు అయినాము చెప్పాలంటే. సో అంటే బీచ్ వల్ల ఇంకా దీంట్లో వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు అంటే హల్దీ రాయడము. సో ఫోటో సెక్షన్ మొత్తం అయితే స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా బ్రైడ్ గ్రూమ్ అయితే సారీ మనకి ఇంగ్లీష్ రాదు కదా, సో అట్లా. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇదైతే బాగుంది కదా. సో మొత్తం ఇది ఫ్యామిలీతో ఫొటోస్ దిగడము, వాళ్ళు పసుపు రాయడము మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ వాటర్ పోయడము, సో వాటర్తో ఆగం చేస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఇంకా కొంచెమే చూపించా. ఇంకా చాలా అంటే చాలా ఉంది, కానీ కొంచెమే చూపిస్తాను, లాంగ్ అయిపోతుందని వీడియో కొన్నే చూపిస్తున్నాను. స్నాక్స్ చూసారు కదా, స్నాక్స్ మధ్యలో మేము తింటున్నాం, చూస్తున్నాం, వీడియోస్ తీస్తున్నాను నేనైతే లిటరల్లీ. సో ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది బాగా. సో వ్యూ బాగా చూపించలేదు కదా మీకు పైకి. మేమైతే డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము రాగానే. బట్ కొంచెం వీళ్ళ కోసం వచ్చాము కదా, కొంచెం ఇక్కడ ఎంజాయ్ చేసి అక్కడికి వెళ్తే బెటర్ కదా అని చెప్పి ఇంకా కాసేపు అలా అయిపోయిన తర్వాత మనకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం అయితే అయిపోయింది. మన పొట్టలో ఏదో ఒకటి వేసుకోవాలి కదా, ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. వెజిటేరియన్స్ కానీ అండి, ఖాళీ నాకు పిచ్చి వెజిటేరియన్లో పెళ్ళిళ్ళలో అన్ని వెరైటీస్ తినడం అంటే. నేను నాన్ వెజ్ రోజు తింటూనే ఉంటాను ఇక్కడ. సో నాన్ వెజ్ ఇప్పుడు నాన్ వెజ్ పెట్టలేదన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. వెజిటేరియన్స్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. సో అది కూడా ట్రై చేయాలి కదా. సో ఇది మొత్తం వెజిటేరియన్స్ మ్యారేజ్ అండి. అందరూ ఏదో డిసప్పాయింటెడ్లా ఫీల్ అయ్యారు, కానీ నేనైతే కుమ్మేసాను, నార్మల్గా కుమ్మలేదు. ఇప్పుడైతే కొన్ని వెరైటీసే మనకి. ఫస్ట్ డే కదా, సో సెకండ్ డే అంతకు మించి, థర్డ్ డే అంతకు మించి. ఇక పెళ్ళిగా అయితే ఇంకా మీరు చచ్చిపోతారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అసలు ప్రతి ఒక్క చిన్నవి చూడండి. మీకు ఎప్పుడన్నా ఎవరిదన్నా పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక అవగాహన వస్తుంది. అండ్ మీకు ఎలా ఆర్గనైజ్ చేయాలి అని కూడా మీకు వస్తుంది. ప్రతిదీ నేను చూపించాను. అండ్ ఇది మా బ్యాచ్. సో మా బ్యాచ్లో మేము నలుగురమే కూర్చున్నాము. సో ఇంకా మిగతా బ్యాచ్ మొత్తము మిస్ అయిపోయారు. అంటే ఇది యాక్చువల్లీ పెద్దవాళ్ళకి సీట్స్ ఇచ్చేసి మాకు మట్టికి మా సీట్స్ అయితే ఉంచేసారు. మేమైతే కుమ్మేసినాము. ఇక ఫుడ్ చూసారు కదా, అప్పడాలు, పెరుగు, పప్పు, ఆవకాయ పొడి, నెయ్యి, ఇంకా స్వీట్స్ 3 టైప్స్ స్వీట్స్, ఇంకా అబ్బా నెక్స్ట్